హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను బ్లాక్ కలర్ ప్లెయిన్ కాటన్ మిక్స్ అండి. ఇది సిల్క్ అండ్ కాటన్ మిక్స్, పట్టు కాదు, ఇలా వస్తుంది. జెరీ బార్డర్ వచ్చిందండి. అయితే ఇదంతా ప్లెయిన్ సిమెంట్ కలర్తో ఇలా ఇచ్చాడు. ఈ మధ్యలో ఏమన్నా ఫ్లవర్స్ వేద్దామని చెప్పి తీసుకొచ్చాను. దానికి కావాల్సిన కలర్స్ వైట్, శాప్ గ్రీన్, లెమన్ ఎల్లో, మీడియం అండి. మీడియం ఖచ్చితంగా తీసుకోవాలి. బ్రష్ మనం తడుపుకుంటూ వేస్తే, దాంట్లో ముంచి వేస్తే మనకి పెయింట్ కూడా ఈవెన్గా పడుతుందండి. ఫ్లాట్ బ్రష్ 0 నెంబర్ బ్రష్ తీసుకున్నా. ఇదిగోండి, ఇవి చూస్తూ వేద్దామని, జాస్మిన్ ఫ్లవర్స్ చూస్తూ వేద్దామని తీసుకొచ్చాను. ఓకేనండి, స్టార్ట్ చేద్దామా? ముందర స్టెమ్స్ వేసుకుంటున్నాను. లీవ్స్ ఇస్తాను. కొంచెం మీడియంలో ముంచుకుంటే బాగా వస్తుంది. ఇట్లా మీడియం వాటర్లో కలిపి పెట్టుకున్నాను ముందరే. ఇలా మీడియంలో ముంచి వేస్తే చక్కగా వస్తున్నాయండి. కలర్ కూడా బాగా వస్తుంది వేయడానికి. స్టెమ్ తర్వాత వేద్దాము. ఇక్కడ ఫ్లవర్ వేసేస్తానండి. వైట్లో డిప్ చేశాను. ఇలా 5 పెటల్స్ వేసుకోవచ్చండి. ఇట్లా వేసేసుకుని గ్రీన్ తీసుకున్నానండి. గ్రీన్ తీసుకొని ఇలా 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 ఒక మగ్గు వేసేసాను. ఇంకో ఫ్లవర్ వేస్తాను. ఇలా పెటల్స్ వేసేసుకుని 3 కానీ 4 కానీ వేసుకోవాలండి. చూడండి, ఇలా ఉన్నాయి కదా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ తీసుకున్నాను. దీనికి మధ్యలో ఇలాగా ఇలా వేసి ఇక్కడ బడ్స్ వేస్తానండి. ఇలా బడ్స్ అండి.
ఇట్లా గ్రీన్ తీసుకొని ఇలా సన్నగా ఇలా ఇలా తొడిమిలాగా వేసుకోవాలండి మొగ్గలకు కూడాను. ఇక్కడ కావాలంటే మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఇస్తాను. ఇట్లా వైట్ తీసుకొని మళ్ళీ ఇలా ఎన్ని మొగ్గలు కావాలంటే అన్ని మొగ్గలు వేసుకోవటమేనండి. ఇలా వేసుకుని గ్రీన్తో చివర్లా ఇట్లా అట్లా ఇచ్చేయాలండి. ఇప్పుడు ఈ లీవ్స్ మధ్యలో ఎల్లో చెప్పాను కదా, ఎల్లో చూపించాను కదా, కొద్దిగా ఎల్లో పెట్టుకోవాలండి. కొంచెం షేడ్ ఇచ్చేసుకోవాలి ఇట్లా ఇచ్చి. అంటే బ్లాక్ మీద కనిపించవు కదా, కొద్దిగా వైట్ కొంచెం ఎల్లో కూడా ఇచ్చుకోవాలి. ఇప్పుడు మరలా నేను కొద్దిగా వైట్ తీసుకుంటున్నాను ఒకవైపు ఇట్లా. బ్లాక్ మీద కనిపించదండి, అదే మామూలు వేరే కలర్ అయితే కనపడుతుంది. అందుకని వేరియేషన్ కోసం నేను కొంచెం వైట్ ఎల్లో అట్లా మిక్స్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఇంకో స్టెమ్ వేస్తాను. మళ్ళీ వీడియో లెంగ్తీ అయిపోతుంది కదా, ఇదంతా మొత్తం వేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి చూపిస్తానండి. లాస్ట్కి వచ్చేసామండి. ఇక్కడ ఒకటి ఇస్తున్నాను మొగ్గ ఫ్లవరు. కూడా ఫ్లవర్ ఇస్తానండి. కొంచెం ఆరిన తర్వాత ఇక్కడ గ్రీన్ తీసుకొని అట్లా గ్రీన్ తీసుకున్నానండి. తీసుకొని కొంచెం ఇట్లా అలాగేసాను. మనం బ్లాక్ మీద కదా ఒకసారి అది మామూలుగా అయిపోతూ ఉంటుంది. అందుకని మళ్ళీ మనం ఏం చేద్దామంటే వైట్ తీసుకొని మళ్ళీ సెకండ్ కోటింగ్ కొంచెం వేసుకుందాం. టూ కోటింగ్స్ వేసుకోవాలండి. ఇట్లా ఆరిపోతాయి అన్నమాట. ఆరిన తర్వాత కూడా ఇంకొకసారి సెకండ్ టైం వేసుకుంటే బాగుంటాయండి. ఫ్లవర్స్ చక్కగా అందంగా కనబడతాయి. ఇంతేనండి జాస్మిన్ ఫ్లవర్స్, ఈ బడ్స్. ఫైనల్కి వచ్చేసాం.
ఇట్లా గ్రీన్గా ఇచ్చేస్తే కొంచెం బాగుంటుంది. అంతేనండి, ఫ్లవర్స్ అన్నీ ఇట్లా వేసేస్తాను శారీ అంతా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.